హాయ్ హలో నమస్తే వనక్కం వెల్కమ్ టు తెలుగు టెక్ వారియర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియో స్పెషాలిటీ ఏంటంటే మీరు మీ పీసీ కానీ లేదంటే ల్యాప్టాప్ స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేయాలో సాఫ్ట్వేర్ ఉపయోగించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే గూగుల్లోకి వెళ్ళి ఏ సాఫ్ట్వేర్ నేను మీకు క్లియర్గా చెప్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ సాఫ్ట్వేర్ని. సెకండ్ స్టెప్ వచ్చేసరికి మీరు స్క్రీన్ రికార్డింగ్ ల్యాప్టాప్ది స్టార్ట్ చేసే ముందు చిన్న సెట్టింగ్ ఉంటుంది, దాన్ని చేంజ్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్లో నా ల్యాప్టాప్ స్క్రీన్ రికార్డ్ చేసి ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, అప్పుడు మీకు వర్క్ అవుతుందో లేదో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. సో నేను మీకు క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తాను, ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా పేరు వినయ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ వారియర్ యూట్యూబ్ ఛానల్. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. అంతకంటే ముందు ఈ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో మనం వచ్చేసాం నా కంప్యూటర్ స్క్రీన్ మీదకి. ఫస్ట్ ఏం చేద్దామంటే గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ ఏ పవర్ సాఫ్ట్ స్క్రీన్ రికార్డ్ ఫర్ పీసీ అని టైప్ చేయండి. సో ఇందులో డౌన్లోడ్ ఏ పవర్ సాఫ్ట్ స్క్రీన్ రికార్డ్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈ సాఫ్టోనిక్ అనే వెబ్సైట్ ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఈ సింబల్ కనిపిస్తుంది కదా మీకు, బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్, డౌన్లోడ్ ఏ పవర్ సాఫ్ట్ స్క్రీన్ రికార్డ్ ఫర్ పీసీ. సో ఇది కనిపిస్తేనే దాన్ని ఇక్కడ కింద ఫ్రీ డౌన్లోడ్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతే అది మీరు జీమెయిల్ నుంచి సైన్ ఇన్ అయిపోండి. సో ఇప్పుడు మన డెస్క్టాప్ స్క్రీన్ మీదకి ఇలాగ ఒక షార్ట్ కట్ వస్తుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఇలాగ ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. కాకపోతే స్క్రీన్ సైజ్ తక్కువగా ఉంది కాబట్టి మీరు కస్టమ్లోకి వెళ్ళి దాన్ని ఫుల్ స్క్రీన్గా మార్చుకోవాలి. ఇది ఇంపార్టెంట్ సెట్టింగ్ అనమాట, లేకపోతే అది హాఫ్ స్క్రీన్ రికార్డ్ చేస్తుంది. ఇక్కడ ఫుల్ స్క్రీన్లో క్లిక్ చేయాలి. ఇప్పుడు 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే మీకు జనరల్ అండ్ రికార్డింగ్ అనే 2 డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతాయి. సో ఇది ఈ 4 మాత్రం మీరు గుర్తుపెట్టుకుని ఇవి షార్ట్ కట్స్ లాంటివి అనమాట. సో మీరు స్టార్ట్ రికార్డింగ్ అన్నప్పుడు కంట్రోల్ ఆల్ట్ F1, కంట్రోల్ ఆల్ట్ F2 ఫర్ స్టాప్ రికార్డింగ్. ఇవి గుర్తుంచుకోవాలి. మీరు స్టార్టింగ్ లేకపోతే పక్కన ఎక్కడైనా రాసుకోండి. సో ఇవి గుర్తుంచుకోండి. తర్వాత అప్పుడు మీరు ఓకే ప్రెస్ చేసేసి స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేద్దాం. సో REC కనిపిస్తుంది కదా, రికార్డ్ అండ్ రెడ్ కలర్తో, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ ఆర్ యూ రెడీ అనేది ఒకటి అడుగుతుంది, ఓకే అని క్లిక్ చేయండి. 3, 2, 1 కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకు వచ్చేసరికి స్క్రీన్ రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నా డెస్క్టాప్ మీద గూగుల్లోకి వెళ్ళి చిన్న యాక్షన్ ఒకటి పెర్ఫామ్ చేస్తాను. దాని స్క్రీన్ రికార్డింగ్ అయిందో లేదో మీరే చూద్దరు కానీ. సో ఇప్పుడు నేను గూగుల్లోకి వచ్చేసరికి ఇమేజెస్ అని టైప్ చేశాను. టైప్ చేసి సమ్ ఇమేజెస్ని సెర్చ్ చేశాను. సో మీకు కింద డ్యూరేషన్ అనేది పెరుగుతుంది, అంటే ఈ స్క్రీన్ అనేది స్టిల్ రికార్డింగ్ అవుతుంది అనమాట. సో దీన్ని మీరు హైడ్ చేయాలనుకుంటే కంట్రోల్ ఆల్ట్ F4 ప్రెస్ చేసేస్తే కింద కనిపిస్తున్న రికార్డింగ్ అనేది హైడ్ అయిపోతుంది. సో చూసారుగా, ఇలా నేను ఓపెన్ చేశాను. సో ఇది రన్ అవుతా ఉందన్నమాట అలాగా. సో ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసేస్తాను. సరే, ఇప్పుడు కింద ఆటోమేటిక్గా సేవ్ వీడియో అని వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సరే, ఇప్పుడు ఈ ఫైల్ లొకేషన్ ఎక్కడ సేవ్ అవుతుందో మీకు చూపిస్తాను. సో మీరు దిస్ పీసీలోకి వెళ్ళిపోయి డాక్యుమెంట్స్లోకి వెళ్ళి ఏ పవర్ సాఫ్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ఫోల్డర్ ఓపెన్ అయింది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీది ఎక్కడైతే సేవ్ అయిందో లొకేషన్కి తీసుకువెళ్ళిపోయింది. సో ఇందులో మీకు రికార్డ్ అయిన ఫైల్ అనేది కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. సో ఇందాక మీకు రికార్డ్ అయిన ఫైల్ అనమాట ఇది. సో నేను ఇది ఫాస్ట్ ట్రాక్లో ప్లే చేస్తున్నాను. సో ఇది నేను మొబైల్లో షూట్ చేశాను వీడియో, కాబట్టి కొంచెం క్లారిటీ తగ్గింది. లేకపోతే మీకు ఆన్
పీసీలో అయితే లేదంటే ల్యాప్టాప్లో అయితే క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా? సో ఇదనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుని నా నెక్స్ట్ నోటిఫికేషన్ పొందండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.